అందరికీ అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఇందాక పెట్టిన లైవ్లో కొంచెం డబ్బింగ్ సపరేటు, వీడియో సపరేటు, మాటలు సపరేట్ రావడం జరిగింది. అందుకే ఇప్పుడు వేరేగా వీడియో చేస్తున్నా. ఇప్పుడు మళ్ళా ఈరోజు నేను లైవ్ ఎందుకు వస్తున్నానంటే, గత 20 సంవత్సరాలుగా నిద్రపోయి ఇప్పుడిప్పుడే నిద్రలేస్తున్న కొందరికి సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు లైవ్ వస్తున్నా. నేను 20 సంవత్సరాలుగా నిద్రపోయిండేదంటే ప్రస్తుతం మనము ఈద్గా షాదీఖానా గురించి మాట్లాడాలని చెప్పేసి. ఈద్గా షాదీఖానా 20 సంవత్సరాలుగా ముగ్గురు వ్యక్తులు మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడు డెవలప్మెంట్ ఏం జరిగింది ఏం లేదనేది అక్కడ ఫంక్షన్లు చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆయన నిన్న ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఏదో ఈద్గా షాదీఖానా వల్ల ఏదో నష్టం జరిగిపోతా ఉందో, ఇంకా ఏదో అది ఉంటే ఖచ్చితంగా ముస్లింలకు ఇంకా అభివృద్ధి అన్నట్ల ఆయన కొన్ని మాటలు మాట్లాడినాడు. ఆయనకు సమాధానము, ఆయనకు మరియు ఆయన లాంటి మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్న బయట కొందరికి సమాధానం ఇవ్వాలని చెప్పేసి. గతంలో 20 సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగింది మీరు చెప్పినారు. ఎవరు వస్తే ఏ ఎమ్మెల్యే మనుషులు వస్తే ఆ ఎమ్మెల్యే మనుషులు వస్తున్నారు, తింటున్నారు, పోతున్నారు అని చెప్పేసి. ఏం అభివృద్ధి జరిగింది? మేము కూడా అదే అడుగుతున్నాము. ఏం అభివృద్ధి జరిగిందని చెప్పేసి. అక్కడ అభివృద్ధి జరగలేదు కాబట్టి మేము ఇప్పుడు తీసుకున్నాము. మేము అంటే గతంలో ఒకరు ఇద్దరు మాత్రమే ఉంటా ఉండే అందులో, కానీ ఇప్పుడు ఆ ఈద్గా షాదీఖానాకు డెవలప్ చేయాలా అని చెప్పే ఉద్దేశంతో 16 మంది రెడీ అయ్యి అక్కడ డెవలప్మెంట్ కోసం మాత్రమే పనిచేస్తున్నాం అక్కడ. ఇంకోటి, మా ఎమ్మెల్యే గారు బాగా ఇది గుర్తుపెట్టుకోండి, సేవ్ చేసుకోండి. మా ఎమ్మెల్యే గారు మాకు చెప్పిన విధంగా అంటే డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టండి అని చెప్పినాడు ఆయన. అందుకే గతంలో ఎవరి హయాంలో కూడా జరగనటువంటి అభివృద్ధి ఆ షాదీఖానాకు ఇప్పుడు జరగాలి అనేసి మేము తీసుకున్నాము, చేస్తున్నాము. ఎన్ని సంవత్సరాలు పోనీ మీకు అప్పుడు అంతా గట్స్ లేవో, లేదంటే అప్పుడు మీకు కనపడలేదో అనుకుందాం. గత ప్రభుత్వంలో ఏదన్నా ఒక్కటన్నా అక్కడ అభివృద్ధి జరిగిందా? లేదు. అలాంటి వాళ్ళను మీరు ప్రశ్నించినారా? లేదు. అప్పుడు మీకు అంజుమన్కి ఇవ్వాలని చెప్పేసి గుర్తుకు రాలేదు. ఎందుకు? ఆ నాయకుడు అంటే భయమా, లేదంటే అక్కడ తీసుకున్న ఇన్ఛార్జీలు అంటే భయమా? మీకు ఆ షాదీఖానా తీసుకున్న ఇన్ఛార్జీలు అంటే భయమా? మాకైతే తెలియదు. మీరు ఎవరికి భయపడేసి అప్పుడు ప్రశ్నించలేదు. కానీ ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నా, మీకు అంటే మీలాంటి వాళ్లకు, మీలాంటి ప్రశ్నలు వేసే అందరికీ ఒకటే చెప్తున్నా. ఇప్పుడు మేము తీసుకున్నాం కదా, దీంట్లో మేము ఏదో తినాలని చెప్పేసి రాలేదు. ఆల్రెడీ గత కమిటీ వాళ్ళు, గతంలో ఉన్న కమిటీ వాళ్ళు, ఇప్పుడు 19 నుంచి 24 వరకు ఉన్న వాళ్ళు 2025 జనవరి 25, 26 తేదీ వరకు బుకింగ్స్ చేసుకుని 2,89,000 రూపాయలు ఆల్రెడీ వాళ్ళు నాకేసినారు. ఇప్పుడు అక్కడ ఏం లేదు తినడానికి. సారీ, మీ దృష్టిలో తినడానికి, అక్కడ డెవలప్ చేయడానికి కూడా లేవు. అక్కడ ఒకసారి మీరు వంటగది చూడండి, పోయి కింద వంట చేస్తూ ఉంటే వర్షం వస్తే పైన నుంచి వర్షం నీళ్ళు పడుతున్నాయి. అలాంటి దానికి ఇప్పుడు మేము రెడీ చేస్తున్నాం ఉండే దాంట్లోనే. చేతనైతే మేము చేతనం చేసుకొని కూడా చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఒకటే మా టార్గెట్, మా జయరామన్న గారి హయాంలో అభివృద్ధి జరిగింది అని చెప్పేసి మేము చూపించుకోవాలి. ఇదొక్కటే మా టార్గెట్. ఈ టార్గెట్ పెట్టుకొని మేము చేస్తున్నాము. ఒకసారి మీరు పోయి బాత్రూములు చూడండి. అక్కడ బాత్రూములు చూసి, బాత్రూములు కూడా సరిగ్గా లేవు అక్కడ.
గడి పెట్టుకోవడానికి గడి లేదు అక్కడ బాత్రూంలో. ఎండాకాలంలో పోతే ఫ్యాన్లు సరిగ్గా లేవు. మీరు పోయినారో లేదో తెలియదు, కానీ ఎవరైనా వెళ్ళిన వాళ్ళకి ఒకసారి అడిగి కనుక్కోండి మీరు అక్కడ ఎట్లుందనేది. ఇప్పుడు వెళ్ళి చూడండి. మేము ఆల్రెడీ 2 ఫ్యాన్లు, పెద్ద ఫ్యాన్లు వేయించినాము. ఇంకా కొన్ని రిపేర్ ఉంటే రిపేర్ చేయించినాము. ఇంకా ఫ్యాన్లు కూడా ఆర్డర్ పెట్టినాము. అన్ని డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అక్కడ వర్షం వచ్చేటప్పుడు పవర్ స్విచ్ ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా జనరేటర్ దగ్గర ఒకసారి మీరు వెళ్ళి చూడండి అక్కడ ఎట్లుంది ఆ పరిస్థితి అనేది. ఎవడన్నా షాక్ కొడితే పోతాడు, అట్లుంది అక్కడ. ఇప్పుడు మీరు ఈరోజు రండి, అక్కడ ఏం జరుగుతూ ఉంది పని అనేది మీరే చూస్తారు. మీరు అందరినీ సమానంగా మీరు చెప్పకూడదు. మీరేమన్నారంటే గతంలో తిన్నారు, ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే వస్తే ఆ ఎమ్మెల్యే మనుషులు పోతున్నారు, మాకు కావాలా మీరు చెప్తా ఉండేది వాస్తవమే. అందరు అడిగినారు, కానీ ఇప్పుడు తీసుకున్న మేము మాత్రం ఓన్లీ డెవలప్మెంట్ కోసం మాత్రమే రండి అని చెప్తే ఎవరు కూడా డబ్బులకు ఆశించకుండా ఆ డెవలప్మెంట్లో మేము కూడా భాగస్వాములు అవుతాము అని చెప్పేసి 16 మంది అయినాం. 16 మంది డెవలప్మెంట్ కోసం మాత్రమే వచ్చినాం. అక్కడ చేస్తున్నాము కూడా. మీరు కూడా వచ్చి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు. ఇప్పుడు ఫంక్షన్స్ లేవు కాబట్టి అన్ని రిపేర్స్ అన్నీ చేపిస్తున్నాం, అన్నీ ఏమేమి కావాలో అన్నీ. ఇంకా కొన్ని చెప్పుకోకూడదు. జనరేటర్లో ఉన్న బ్యాటరీ లేదు అక్కడ, పాత బ్యాటరీ వేసేసిపోయినారు. అలాంటిదే కొత్త బ్యాటరీ మొన్ననే తెచ్చి వేసినాం మళ్ళా. ఇవన్నీ మీకు కనిపించవు. అందరినీ ఒకే దృష్టితో చూడొద్దండి. ఇంకోటండి, ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడుతూ హిందువులకు ఇవ్వకూడదు, నేను హ్యూమన్ రైట్స్ ఆ ఇన్ఛార్జ్ ఈ ఇన్ఛార్జ్, నేను మీ పైన కంప్లైంట్ చేస్తాను. దేనికి కంప్లైంట్ చేస్తారండి? గతంలో ఇచ్చినప్పుడు మీరు పడుకున్నారా? లేదంటే మీకు తెలియదా? లేదంటే మీరు ఊర్లో లేరా? గుంటకల్లో లేరా? అప్పుడు ప్రశ్నించలేదే, ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇవ్వకూడదు? ఇది ఒక్కటి చెప్పండి నాకు. మేము కొన్ని కండిషన్స్ పెట్టి, గతంలో మాదిరి కూడా మేము ఇవ్వకున్నట్ల కొన్ని కండిషన్స్, అంటే మనకు అక్కడ మసీదు ఉంది కాబట్టి మనం ఇది చేసుకోవాలని చెప్పేసి మనం అక్కడ తాళి, ఎందుకంటే మేళం ఉంటుంది, అదంతా ఉంటుంది, వాళ్ళ సాంప్రదాయాన్ని మనం కాదనలేము. అందుకే మేము అలాంటి వాటికి ఇవ్వము అని చెప్పేసి కొన్ని కండిషన్స్తో మనం ఓకే చేసుకున్నాం. కొన్ని రిసెప్షన్కి ఇవ్వాలా అని చెప్పేసి కూడా అనుకున్నాం. కానీ మొన్న మా హయాంలో ఇప్పుడు ఒక బుకింగ్ అయింది. ఆ బుకింగ్కి కూడా మేము ఆయనకి ఫోన్ చేసి, ఇప్పుడు బుక్ చేసుకునే పిల్లోనికి తెలియదు, మేము ఫోన్ చేసి ఆయనకి, అన్న మీరు ఇలా మేళం ఉన్నట్లయితే మనం ఇవ్వలేము, మనకి మసీద్ దగ్గర ఉంది అని చెప్పేసి మనం చెప్తే, లేదన్నా గతంలో కూడా ఇచ్చినారు, మా వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి అక్కడ అని చెప్పేసి చెప్తే, అన్న గతంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఇప్పటి నుంచి మాత్రం మేము కొన్ని పాటించాలి అని చెప్పేసి అనుకుంటున్నామంటే, ఆయన కూడా మాకు మర్యాద ఇచ్చి, ఆయన కూడా అన్న సరే మీకే ఇది అయ్యేలాగా మేమేం చెయ్యము, మీకు ఇబ్బంది అవుతుందంటే వద్దన్నా అని చెప్పేసి ఆయనే క్యాన్సిల్ చేయించుకున్నాడు. అది లేకున్నట్ల, మేళం లేకున్నట్ల, డోళ్ళు అవన్నీ లేకున్నట్ల చేసుకునేదైతే ఇస్తామని చెప్పేసి చెప్పినాం. అందులో తప్పు లేదు. విడదీసే మాటలు మీరు మాట్లాడుతున్నారండి. దయచేసి విడదీసే మాటలు మాత్రం మీరు మాట్లాడకండి. ఎందుకంటే మీరు కూడా ఒక రాజకీయ నాయకుడు అనుకుంటా. మొన్ననే బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. మీకు కేవలం ముస్లింలు మాత్రమే ఓట్లేస్తే మీకు ఆ ఓట్లు పడలేదండి. ఇది ఆలోచించుకోండి మీరు. దయచేసి ఇంకెప్పుడు వాళ్ళ సపరేట్ మనం సపరేట్ అనేలాగా మాటలు మాట్లాడకండి. ఇంకోటి, మనకిస్తారా అక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. మనకు నాన్ వెజ్ లేనిదే మనకు ఫంక్షన్లు జరగవు. మనది వాళ్ళవి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, గుళ్ళు ఉంటాయి, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం మండపం అది. అలాంటి వాటిలో మనం అడగకూడదు, వాళ్ళు ఇవ్వరు కూడా, మనం అడగకూడదు కూడా. ఎందుకంటే మనకి ఇది లేనిది మనం ఫంక్షన్లు చేసుకోము. అందుకనేసే అందులో తప్పు లేదు. కానీ మనకు ఈద్గా షాదీఖానా అలా ఏం లేదు కదండి.
అందుకే మీరు దయచేసి విడదీసే మాటలు మాట్లాడకండి. గతంలో మీరు అంజుమన్ 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 అంటున్నారు కదా, ఇదే అంజుమన్ మీద ఒక మీటింగ్ పెట్టినప్పుడు అదే షాదీఖానాలో ఏం జరిగిందో మీరు ఒకసారి, మీరు ఏ యూట్యూబ్ ఛానల్కి అయితే ఇంటర్వ్యూ ఇచ్చినారో అదే యూట్యూబ్ ఛానల్లో మీ వీడియో ఒకటి ఉంది, ఒకసారి మీరు చూసుకోండి. గత ఎమ్మెల్యేకు భజన చేసిన భజన కూడా ఉంది. భజన అని చెప్పేసి ఎందుకు అంటున్నానంటే, అక్కడ జరుగుతూ ఉన్న మీటింగ్ వేరు, అక్కడ జరిగిన సందర్భం వేరు. దానికి మనం అంతటితో ఆపుకున్నట్ల ఇంకా చెప్పకూడదు. అలా వాళ్ళను భజన చేసి తోపు తురుము మీరే నెక్స్ట్ అది ఇది అని చెప్పేసి మీరు ఎన్నో మాటలు మాట్లాడినారు. ఆ వీడియో ఒకసారి అదే యూట్యూబ్ ఛానల్లో మీరు ఒకసారి చూసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మీరు మా జయరామన్న గారిని చెప్తున్నారు కదా, మీరు వస్తున్నారు మీరన్నా చేయండి అదే అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తున్నారు జయరామన్న గారు. మీరు అనుకునే విధంగా కాదు, ఆయన అనుకునే విధంగా. ఏం కావాలా గుంటకల్కి? అభివృద్ధి కావాలా, ఖచ్చితంగా చేస్తున్నారు. షాదీఖానాకు అభివృద్ధి కావాలా, షాదీఖానా డెవలప్మెంట్ కావాలా, అది మేము తీసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మీరు కొన్ని రోజులు ఓపిక పట్టండి. ఓపిక లేదంటే ఈరోజే రండి, అక్కడ ఏం జరుగుతూ ఉంది ఏం లేదనేది ఒకసారి వచ్చి చూసుకోండి మీరు. అంతేకాని గతంలో ఏదో జరిగిందని చెప్పేసి ఇప్పుడు కూడా ఏదో జరుగుతూ ఉందని చెప్పేసి మీరు మాట్లాడడం ఇది చాలా తప్పండి. ఇది ఇంకా ఏదో గుంటకల్కి ఇంకా నేనే ఉద్ధరిస్తున్నాను అన్నట్ల మీరు మాట్లాడడం చాలా తప్పు. అంజుమన్ యాక్షన్ తీసుకోవాలా, అంజుమన్ యాక్షన్ తీసుకోకపోతే మేమే కొత్త అంజుమన్ని ఏర్పాటు చేస్తాము. కొత్త అంజుమన్ని మీరు ఏర్పాటు చేసే వాళ్ళు ఇన్ని రోజులు ఎక్కడున్నారో నాకైతే తెలియడం లేదు. అదే అంజుమన్ల గురించి మనం మీటింగులు పెట్టుకున్నాము, చేసుకున్నాము. ఏ మీటింగులకి మీరు సరిగ్గా అటెండ్ అయ్యిండే పరిస్థితులే లేవు. అంటే అప్పుడున్న నాయకునికి భయపడినారో దేనికి భయపడి మీరు అలా అయినారో తెలియదు. కానీ ఇప్పుడు అన్నీ సాఫీగా జరుగుతాయి, అన్నీ సాఫీగా జరుగుతాయి. ప్రస్తుత అంజుమన్ ప్రెసిడెంట్ ఆయన గురించి నేను కామెంట్స్ చెయ్యను, ఓపెన్ చెప్తున్నా. ఆయన గురించి నేను కామెంట్స్ చేయను. ఎలక్షన్ జరపాలి, ఆయన జరపలేదు, అదొక్కటే తప్ప ఆయనది. దొంగలు దూరకుండా అడ్డుపడిన వ్యక్తి ఆయన ఒక్కడే. దొంగలు దూరకుండా, ఎందుకంటే కొంతమంది ఆ అంజుమన్లో బొగనాలు కూడా అమ్ముకొని తిన్న వ్యక్తులు ఉన్నారు అక్కడ. అలాంటిది ఆయన ఏదో ఆస్తి చేసి పెట్టినాడు అక్కడ. ఆయన్ని మేము తప్పు పట్టాము, మేమే కాదు ఎవరు తప్పు పట్టినా దానికి యాక్సెప్ట్ కూడా చెయ్యము. ఎలక్షన్ జరపాలి అంటున్నారు, ఇది ఖచ్చితంగా జరపాలి. యాక్టివ్ లేదు ప్రస్తుతం, యాక్టివ్ అయ్యేలా చెయ్యాలి, అది మనందరి బాధ్యత. అంతేగాని ఇప్పుడు ఏదో ఆయనకు తీసేసి ఇంకా మేమే ఉంటాము, మేమే చేస్తాము, మేమే గుంటకల్లో తోపులు, మేమే తురుములు అనే మాటలు దయచేసి ఎవరు కూడా మాట్లాడకండి. మీకు డెవలప్మెంట్ కావాలంటే ఒకసారి వచ్చి ఈద్గా షాదీఖానాలో చూసుకోండి మీరు. సారీ ఫ్రెండ్స్, కొంచెం లాంగ్ అయింది వీడియో. ఇది ఆయనకే కాదు, ఆయనలాంటి కొందరు 20 సంవత్సరాల తర్వాత నిద్ర లేచిన అందరికీ, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలంటే మాతో కాదు, ప్రతి ఒక్కరి దగ్గర పోయి చెప్పాలని చెప్పేసి అందుకే ఈ లైవ్ వచ్చి ఈ సమాధానం చెప్తున్నా. ఈ వీడియో, ఈ నా లైవ్ ఇలాంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఖచ్చితంగా వెళ్తుంది కూడా. ఓకే, ఆ షాదీఖానా డెవలప్మెంట్ మీ లక్ష్యం కాదు, అది మా లక్ష్యం, మా జయరామన్న గారి లక్ష్యం, అది మా ఎమ్మెల్యే గారి లక్ష్యం. ఆయన చెప్పిన మాట మాతో ఒకటే చెప్పినాడు, గతంలో ఏం జరిగిందో మనకు అనవసరం, గతం గురించి మాట్లాడకండి, వదిలేసేయండి. ప్రస్తుతం ఇప్పుడు మీరేం చేస్తున్నారనేది మీరు చూసుకోండి, మీరు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి. వేరే విధంగా మీరు ఏదన్నా చేసుకుంటానంటే చేసుకోండి, అంతేగాని దానిపైన గతంలో వాళ్ళ మాదిరిగా
దాచుకున్నాం అన్నట్లా లేకున్నట్లా చెయ్యండి అని చెప్పేసి ఆయన చెప్పినాడు. ఆయన మాటకు మేము విలువిస్తున్నాము. మేము ఆయనకి ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకుంటాము. మీరు సరే, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా మా పని మేము చేసుకుంటూ పోతాము. డెవలప్మెంట్ మీకు ఎవరు వచ్చి ఈ డెవలప్మెంట్ మేము చేస్తామని చెప్పేసి, మేము చేస్తే ఎక్కడ వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందో అని చెప్పేసి మీకు ఎవరు వచ్చి నేర్పించి మీతో ఈ మాటలు చెప్పించినారో మాకైతే తెలియదు. కానీ గుంటకల్లో ఉన్న ప్రజలందరికీ ఈద్గా షాదీఖానా గతంలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.